నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు విద్యార్థి దశ నుంచే బాలల్లో దేశభక్తి సమైక్యతా భావం పెంపొందించాలి భీమవరంలో జరిగిన జాతీయ సమైక్యతా ర్యాలీలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ జిల్లాలో అతిసారం డెంగ్యూ వంటి కాలానుగుణ వ్యాధులను అరికట్టేందుకు అధికారులు పూర్తి సన్నద్ధతో పనిచేయాలి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జగనన్న విదేశీ విద్యా పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అంబేద్కర్ విదేశీ విద్య పథకంగా తిరిగి పునరుద్ధరించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏఎంసీ మాజీ చైర్మన్లు కోళ్ల ఇందుకూరి ఈ నెల 23వ తేదీ నుండి భీమవరం రామరాజు తోటలో శ్రీ మావులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు విద్యార్థి దశ నుంచే బాలల్లో దేశభక్తి సమైక్యతా భావం కనిపించాలని కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు భీమవరం ఏఆర్కేఆర్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులతో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సమైక్యతా ర్యాలీని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రారంభించి మాట్లాడారు బండా వీర్రాజు ప్రాథమిక పాఠశాల ఏఆర్కేఆర్ మున్సిపల్ హైస్కూల్ కేసీఆర్ఎల్ జూనియర్ కళాశాల డిఎన్ఆర్ కళాశాలలో విద్యాభ్యాసం చేశానని స్కూల్లో ఎస్పీఎల్ గా ఉన్నానని జాతీయ సమైక్యతా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విశేషమని అన్నారు మన భారతదేశం జాతీయ సమైక్యతతోనే నడుస్తోందని దేశ ప్రధాని మోదీ స్ఫూర్తితో దేశ అభివృద్ధికి సహకరించాలని అన్నారు నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ కేంద్ర సహాయ మంత్రి వర్మ తాత భూపతిరాజు బాపిరాజు స్వతంత్ర సమరయోధులని శ్రీనివాస్ వర్మ చిన్నప్పటి నుంచి విద్యార్థి సంఘ నాయకుడిగా విద్యార్థి సమస్యలు తీర్చారని అన్నారు ఇటువంటి జాతీయ సమైక్యతా స్ఫూర్తి కార్యకర్తలతో విద్యార్థుల్లో చైతన్యం కలుగుతుందని అన్నారు అనంతరం 400 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఏవి సత్యనారాయణ లయన్స్ క్లబ్ పట్టణ ఉపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ కొండ్రు శ్రీనివాస్ కాగిత సురేంద్ర అరసవల్లి సుబ్రహ్మణ్యం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున నేను చదువుకున్నటువంటి పాఠశాల విద్యార్థులు ఏఆర్కేఆర్ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు జాతీయ సమైక్యత వర్ధిల్లాలంటూ మరి ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ గారు సంఘ సేవకులు రంగసాయి గారి ఆధ్వర్యంలో వీళ్ళు ర్యాలీ చేయడం జరిగింది ఈ ర్యాలీలో నేను పాల్గొనడం నేను చదువుకున్న పాఠశాల యొక్క విద్యార్థుల ర్యాలీలో నాకు చాలా ఆనందం కలిగించేటువంటి విషయం మనందరూ కూడా తెలుసు భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఉండాలి అనేటువంటి ఆలోచన కుల మత లింగ భేదాలు లేకుండా ఏదైతే భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉంది ఈ దేశంలో ప్రజలందరికీ కూడా ఒకే దేశం ఒకే ప్రజ ఒకే చట్టం ఎటువంటి తారతమ్యం ఉండకూడదు అందరూ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమాన న్యాయం కులాలకి మతాలకి అతీతంగా ఉండాలి ఒకే చట్టం ఉండాలి లింగ భేదం ఉండకూడదు మతం భేదం ఉండకూడదు కులం భేదం ఉండకూడదు అనేది నినాదం అదే జాతీయ సమైక్యత కాబట్టి ఆ విధంగా భవిష్యత్తులో విద్యార్థులందరూ జాతీయ సమైక్యతని పెంపొందించేటువంటి దిశగా ముందుకు వెళ్ళాలి అదేవిధంగా ఏదైతే ఏఆర్కేఆర్ మున్సిపల్ హై స్కూల్ ఉన్నదో అది నేను చదువుకున్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఆ పాఠశాలలోనే నాయకత్వానికి బీజాలు పడ్డాయి ఎస్పీఎల్ నేను 3వ తరగతి నుంచి కూడా 9వ తరగతి వరకు క్లాస్ లీడర్గా ఉన్న నేను 10వ తరగతిలో స్కూల్ పీపుల్ లీడర్ ఎస్పీఎల్గా నియమించబడడం ద్వారా విద్యా సంఘాల్లో పనిచేయడం ద్వారా ఆనాడు పడ్డటువంటి బీజాలు ఈనాడు నన్ను కేంద్ర మంత్రి స్థాయికి తీసుకువెళ్ళాయి అనడంలో ఎటువంటి అనుమానం సందేహం కూడా లేదు అనేటువంటి విషయం గర్వంగా చెప్తూ ఉన్నా ఇంకా నా జీవితంలో 2 విషయాలు ఏదైతే పాఠశాల ఉందో మర్చిపోలేనటువంటి సంఘటనలు
ఆ పాఠశాల ఉన్నటువంటి ప్రాంతానికి నేను మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికై ఆ పాఠశాలను అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం నాకు కలిగింది. అదేవిధంగా నేను ఏదైతే నా విద్యార్థి నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాను, విద్యార్థి నాయకుడిగా జిల్లాలో రాష్ట్రంలో ఏదైతే నాకు గుర్తింపు వచ్చిందో అటువంటి విద్యాసంస్థలు డిఎన్ఆర్ విద్యాసంస్థలు, అదే డిఎన్ఆర్ విద్యాసంస్థలకు జాయింట్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా 11-12 సంవత్సరాలు పనిచేయడం, ఏదైతే చదువుకున్నానో అదే పాఠశాలకి అదే కళాశాలకి నాకు రిప్రజెంటేటివ్గా ఉండడం ఒక గర్వకారణంగా నా జీవితంలో నా అదృష్టంగా భావిస్తూ ఉంటాను. అదేవిధంగా వేళ మళ్ళీ అదే పాఠశాల విద్యార్థిగా అదే ప్రాంతంలో ఉండి వేళ కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగా. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో అతి తక్కువ సమయంలో పాఠశాలకి రావడమే కాకుండా నేను చదువుకున్నటువంటి పాఠశాలలు బండా వీర్రాజు ఎలిమెంటరీ స్కూల్, ఏదైతే ఏఆర్ కేర్ మున్సిపల్ హై స్కూల్, ఇంటర్మీడియట్ కేజీఆర్ జూనియర్ కాలేజ్, డిగ్రీ అండ్ లా డిఎన్ఆర్ లా కాలేజ్, ఈ విద్యా సంస్థల యొక్క రుణాన్ని తీర్చుకుంటాననేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాను. మన భీమవరం ఏఆర్ కేర్ హై స్కూల్లో చదివినటువంటి శ్రీ భూపతరా శ్రీనివాసవరం గారు వాళ్ళ ఎంపీగానే కాకుండా కేంద్ర సహాయ మంత్రి అయ్యారు. మరి స్కూల్కే గర్వకారణం. ఆయన 3వ క్లాసు నుంచి కూడా నాయకత్వ లక్షణాలు ఉన్నారు. మనకి జాతీయ సమైక్యత ప్రధానమంత్రి ఉద్దేశ్యం. మరి జాతీయ సమైక్యత భావంతో పిల్లల్లో దేశభక్తి ప్రేరేపించాలని ఒక అద్భుతమైన ర్యాలీని ఏర్పాటు చేశాం. మరి 400 అడుగుల జాతీయ జెండాతోటి శ్రీనివాసవరం గారు స్వాగతం విద్యార్థులు పలికారు. ఏఆర్ కేర్ మున్సిపల్ హై స్కూల్, శ్రీ విజ్ఞాన వేదిక, అరసబల్ చారిటబుల్ ట్రస్ట్ ఇలా అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. మరి ముఖ్యంగా ఇవాళ ఆయన ఆ స్థితిలో ఉన్నారంటే చిన్నప్పటి నుంచి ఆ నాయక లక్షణాల వల్ల. వాళ్ళ తాతగారు బాపిరాజు గారు ఫ్రీడమ్ ఫైటర్, వాళ్ళ నాన్నగారు స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ చేశారు. వాళ్ళందరూ కూడా విద్యాశాఖలో పనిచేసిన వారే. మరి డిఎన్ఆర్ కాలేజీలో బీఈడీలో లైబ్రరీగా మరి ఆయన పనిచేశారు వర్మ గారు. ఈ విధమైన పరిస్థితుల్లో ఏఆర్ కేఆర్ విద్యార్థులతోటి ఇవాళ మేము ఒక జాతీయ జెండాతో ర్యాలీ ఏర్పాటు చేసుకున్నాం. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, జిల్లాలో అతిసారం, డెంగ్యూ వంటి కాలానుగుణ వ్యాధులను అరికట్టేందుకు అధికారులు పూర్తి సన్నద్ధతో పనిచేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గూగుల్ మీట్ ద్వారా ఆర్డబ్ల్యూఎస్, ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, పంచాయతీరాజ్ తదితర ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులను క్రమం తప్పకుండా ప్రతి 15 రోజులకొకసారి శుభ్రం చేయించి పంచాయతీ సెక్రటరీ ధృవీకరణ పత్రాన్ని అందజేయాల్సి ఉందన్నారు. అలాగే త్రాగునీటి శాంపిల్ సంబంధిత ల్యాబ్ నందు టెస్టింగ్ జరుగుతుందో లేదో పర్యవేక్షించాలన్నారు. ఓహెచ్ఆర్ఎస్ ట్యాంక్, స్టెయిర్ కేస్ ప్యానెల్స్ ఖాళీలు లేకుండా మరమ్మతులు చేయించాలని, లేకపోతే పక్షులు వంటివి చిన్న చిన్న జంతువులు చనిపోయి ట్యాంక్లో పడిపోయే అవకాశం ఉందన్నారు. ట్యాంకులు క్లీనింగ్ కు టాబ్లెట్స్ దొరుకుతున్నాయని పంచాయతీలో తీర్మానం చేసి 20,000 రూపాయలు మండలంలోని ట్యాంకులు శుభ్రం చేయించుటకు ఎంపీడీఓలకు నిధులను అందజేయాలన్నారు. బ్లీచింగ్ తో క్లోరినేషన్ చేస్తే ఇతరత్ర ఇబ్బందులు వస్తున్నాయని సూచించారు. ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, పంచాయతీ సెక్రటరీ ప్రతిరోజు పరిశుభ్రతను మానిటర్ చేయాలని ఆదేశించారు. ఏ గ్రామంలో చూసినా రోడ్లు వెంబడి చెత్త డంపింగ్ యార్డులను తలపిస్తోందని పంచాయతీ సెక్రటరీ పర్యవేక్షణ కొరవడిందన్నారు. పంచాయతీ సెక్రటరీ, ఈఓపీఆర్డీ ఏ ప్రాంతాల్లో చెత్త పోగుపడుతుందో గ్రహించి తరలింపుకు చర్యలు తీసుకోవాలన్నారు. పైప్ లైన్ లీకేజీలు అరికట్టకపోతే త్రాగునీరు కలుషితమయ్యి తద్వారా డయేరియా ప్రబలుతుందని, వెంటనే లీకేజీలను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు డయేరియా నియంత్రణపై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. డయేరియా నియంత్రణపై ప్రజల్లో అవగాహన కలిగించాలన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దని, ఎవరైనా డయేరియా బారిన పడితే బాధితులకు సత్వరమై వైద్య సేవలు అందించాలన్నారు. భీమవరం కలెక్టరేట్ నుండి జూమ్ కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కర్ రావు, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి బివి నాగేశ్వరరావు, జిల్లా అభివృద్ధి అధికారి కేసీహెచ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 100 పని మనం ఎక్స్ట్రా చేస్తున్నాము. కానీ శానిటేషన్ సంబంధించి ఒక అవేర్నెస్ మీటింగ్, సిటిజన్స్ ఒక అవేర్నెస్ మీటింగ్, ట్రేడర్స్ ఒక అవేర్నెస్ మీటింగ్, హాకర్స్ ఒక అవేర్నెస్ మీటింగ్ ఎప్పుడైనా చేస్తే కనీసం 100 రూపాయలు ఫైన్. వై కాంట్ పంచాయత్ పర్చేస్ సమ్ కస్టడీ? సో శానిటేషన్ సంబంధించి all the MPDOs and EOPRDs please make a note that I will be continuously speaking about this issue again and again. సగం చేయగలుగుతారు, సగం చేయలేదు నాకు తెలుసు. పంచాయత్ సెక్రటరీస్ ప్రతిరోజు శానిటేషన్ మానిటర్ చేయాలి.
ఎక్కడైనా ఇంకొక పంచాయతీలో మీరు శానిటేషన్ వర్కర్స్ పెంచగలిగితే పెంచాలి. Awareness meetings to be done with the people, heaps to be identified. This is one more important point. I have informed the UPRD to give me the data. After 25th, 26th, you can give me the data. But speak with panchayat secretaries. Contamination, drainage contamination, we can reduce it. Eliminate jail, but we can reduce it. So this is another agenda of sanitation. వైసీపీ ప్రభుత్వంలో పేరు మార్చిన జగన్ విదేశీ విద్యా పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు అంబేద్కర్ విదేశీ విద్యా పథకంగా తిరిగి పునరుద్ధరించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఏఎంసీ మాజీ చైర్మన్లు కోళ్ల నాగేశ్వరరావు, ఇందుకూరి రామలింగరాజు అన్నారు. జగనన్న విదేశీ విద్యా పథకాన్ని అంబేద్కర్ విదేశీ విద్యా పథకంగా మార్పుపై భీమవరం పట్టణ టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు యాళ్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పట్టణ అంబేద్కర్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. మైలాబతుల ఐజాక్ బాబు, యాళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన అంబేద్కర్ విదేశీ విద్యతో అనేక మంది పేద ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీ, ఓసీ విద్యార్థులకు విదేశాల్లో లక్షలాది రూపాయలు వెచ్చించి ఉన్నత విద్యాభ్యాసానికి ప్రోత్సహించారని, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అంబేద్కర్ తొలగించి జగనన్న పేరుతో నామమాత్ర ఆర్థిక సహాయాన్ని అందించిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు యాళ్ల వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి అనపర్తి ప్రసాద్ ఆధ్వర్యంలో మరి ఎంతో ఒక మహత్తరమైన కార్యక్రమం. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విదేశీ విద్యాన్ని తప్పించి జగనన్న విదేశీ విద్య కింద మరి ప్రకటించడం చాలా దారుణం. మరి ఈరోజు కూటమి వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ తిరిగి ఈ యొక్క దళిత ప్రజల మీద ఒక ప్రేమతో ఒక పెద్ద మనసు చేసుకుని మళ్ళీ తిరిగి అంబేద్కర్ గారిని గుర్తు చేసుకునే విధంగా మళ్ళీ అంబేద్కర్ విదేశీ విద్యాలయం పెట్టడం, అదేవిధంగా 27 పథకాలనే మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టడం. గతంలో మరి వైఎస్ఆర్ ప్రభుత్వంలో మరి సప్లై నిధులని సప్లై నిధులన్నీ కూడా మరి వేరే ఇట్లా కేటాయించడం, మరి దళితుల ఆత్మాభిమానం దక్కిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. మరి అవన్నీ కాదని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దళితులకి సమాజంలో గౌరవం, మర్యాద పెంచే విధంగా ఒక మంచి కార్యక్రమం చేశారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మరి దేశంలోనే అత్యున్నతమైన పదవి లోక్సభ స్పీకర్గా ఒక దళితులైన బాలయోగి గారిని, అదేవిధంగా శాసనసభ స్పీకర్గా ప్రతి పార్టీని ఉంచిన ఘనత మరి తెలుగుదేశం పార్టీది. మరి విదేశీ విద్యాలయానికి గతంలో జగన్ గారు పేరు మార్చి దాన్ని పెట్టడం, కానీ ఇప్పుడు ఈ రోజుని మళ్ళా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విద్యాదీయంగా పేరు మార్చి మళ్ళా ఈ అందరికీ అందుబాటులో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈ పథకం కూడా అందరికీ అందే విధంగా కూడా ఆయన ఎంతో కృషి చేస్తారని చెప్పి మరి ఈ విధంగా జరిగినటువంటి దానికి మనందరూ కూడా ప్రజలు, అలాగే నాయకులు అందరూ కూడా మేమందరూ కూడా ఎంతో హర్షిస్తూ ఈ భీమవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా దీనికి ఆనందించాలని చెప్పి ఈరోజు పాలాభిషేకం జగనన్న విద్యా దీవెన మరి పేరు మార్చేసిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి మన నారా చంద్రబాబు నాయుడు గారు మరి అంబేద్కర్ మరి విద్యా దీవెన కింద పేరు మార్చడం చాలా మరి మా దళితుల యొక్క గర్వంగా చెప్పుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి భీమవరంలో పట్టణ అధ్యక్షులు మరి ఎస్సీసీఎల్ నుంచి మరి యాళ్ల వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అతిథిగా ఇచ్చేసిన మరి కోళ్ల నాగేశ్వరరావు గారికి, రామలింగరాజు గారికి కూడా, అలాగే ఐజాక్ బాబు గారికి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భీమవరం 36వ వార్డు రామరాజు తోటలో వేయించేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 39వ జాతర మహోత్సవాలు ఈ నెల 23వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఘనంగా జరుగుతాయని మావుళ్ళమ్మ సేవా సమితి అధ్యక్షులు రామాయణం వెంకటలక్ష్మి తులసి పార్వతి ప్రధాన కార్యదర్శి రేవూరి గోగిరాజు తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటల 10 నిమిషాలకు ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర మహోత్సవాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. గరగల నృత్యాలు, కేరళ డప్పులు,
కోబ్రా డాన్స్, బుట్టబొమ్మలు, విచిత్ర వేషధారణలు, బాణాసంచా కాల్పుల నడుమ అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరుగుతుందని అన్నారు. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 28వ తేదీన అఖండ అన్న సమారాధన జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ గౌరవాధ్యక్షులు పంజా లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు అమృతలూరి భాస్కర్రావు, సంయుక్త కార్యదర్శులు కోరసిక వెంకటేశ్వరరావు, కొండేపుడి గణపతి, ఆర్ఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు రామాయణం సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున 39వ వార్షికోత్సవం శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయుల అంజిబాబు గారి ద్వారా ఈరోజు ప్రారంభమవుతుంది. అలాగే ప్రముఖులు చాలామంది ఉన్నారు. వారందరూ కూడా ఇన్వైటీస్ వచ్చిన తర్వాత వారితోటి మరి అమ్మవారిని పూజ చేసి ప్రారంభించడం జరుగుతుంది. మరి ఈ రోజున మావుళ్ళమ్మ తల్లి ఇంత స్థితికి వచ్చిందంటే స్వర్గీయ రామాయణ రాజశేఖరం గారు చాలా కృషి చేసి ఉన్నారు. మా ప్రెసిడెంట్ గారు ఆయన ఆ కృషికి ఫలితంగా మరి ఆ అబ్బాయి కూడా రామాయణ సుధీర్ గారు కూడా ఫారెన్ నుంచి 1,50,000 డొనేషన్స్ అన్నదానానికి ఏర్పాటు చేశారు. అలాగే ఆ నాన్నగారి పేరు మీద ఆర్ఆర్ ఫౌండేషన్ పేరు మీద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతిదీ కూడా ఆయన అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఈ అన్ని విషయాలు కూడా చూడటం కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం సంబరం 4-5 ఉండి ఈసారి 10 ఐటమ్స్ పెట్టాం. అన్ని ఊర్ల నుంచి ఎవరు వచ్చినా వాళ్ళది కూడా చేయటం కూడా జరిగింది. మావుళ్ళమ్మ తల్లికి బాగా చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతుంది. అన్నదానం అలాగే మన మావురు సుందరరావు గారు అమ్మ కట్ పీసెస్ వారు చక్కెర బంగళి పులిహార ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మరి తోట ప్రసాద్ రామనరసింహ ప్రసాద్ నాగమణి దంపతులతో బూరు కూడా వేయటం కూడా జరుగుతుంది. ఇంకా చాలామంది చాలా ఐటమ్స్లు ఇస్తున్నారు. వారందరికీ కూడా మా కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వివాహ నిమిత్తం అలాగే ఫంక్షన్ నిమిత్తం ఇవన్నీ మావుళ్ళమ్మ కళ్యాణ మండపం ఈ మినిమం ఛార్జీ పెట్టి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి ఇక్కడ యూత్ మంచి సహకరిస్తున్నారు. అందరూ కూడా యూత్ సభ్యులు అలాగే ఉన్న సభ్యులు కూడా అందరూ సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా పేరున మావుళ్ళమ్మ సేవా సమితి నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ 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 చిన్నమావుళ్ళమ్మ 39వ వార్షికోత్సవ జాతర మహోత్సవానికి సహకరిస్తున్న 50 మంది భక్తులకు, ముఖ్యంగా మా భీమవరం శాసనసభ్యులు శ్రీ పులవర్తి రామాంజనేయులు గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే ఇక్కడికి ప్రతి సంవత్సరం ఇచ్చేసి ఈ సంబరాన్ని ఘన విజయంగా తీసుకెళ్తూ మమ్మల్ని ఎన్నో విధాలుగా సపోర్ట్ చేస్తూ ఈ జాతరని ఇలా అంగరంగ వైభవంగా జరిపించడానికి ఉన్నటువంటి 50 మంది భక్తులకు, మా శివరావుపేట యూత్ కమిటీకి అందరికీ కూడా పేరున మా కమిటీ తరపు నుంచి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సో ఈరోజు 23వ తారీఖు అనగా రేపు ఆదివారం నాడు ఉదయం 7 గంటలకు శ్రీ పులవర్తి అంజిబాబు గారి చేత మా ఈ జాతర అనేది ఆరంభించడం జరుగుతుంది. అలాగే తదితరుల పెద్దలు అందరికీ కూడా మేము ఆహ్వానం ఇవ్వడం అనేది జరుగుతుంది. మా ఈ మావుళ్ళమ్మ అమ్మవారు మా ఈ శివరావుపేటకి ఒక గర్వంగా మేము భావిస్తూ ఈ సంబరాన్ని మేము ప్రతి సంవత్సరం ఇంత దేదీప్యమానంగా జరిపించడానికి మాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ, ముఖ్యంగా మా మెయిన్ సపోర్టర్ శ్రీ అమ్మ సిల్క్స్ మావురు సుందరరావు గారికి కానీ, మా చుట్టుపక్కల ఉన్న అందరూ బిజినెస్ పీపుల్, ఫండ్స్ ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటున్న అన్ని రకాల భక్తులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.